వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా శుక్రవారం అండి. ఈరోజు సామూహికంగా కుంకుమ పూజ చేసుకుంటున్నామండి మా సెల్లార్లోని వినాయకుడి దగ్గర. ఎవరి సామాన్లు వాళ్ళే తెచ్చుకున్నారండి. కొబ్బరికాయ, అరటిపళ్ళు, జాకెట్ ముక్క, పళ్ళెం, బియ్యం అందరం కలిసి ప్రతి సంవత్సరం చేసుకుంటామండి వినాయకుడి దగ్గర. అలాగే ఈ సంవత్సరం కూడా కుంకుమ పూజ చేసుకుందామని అందరం చేసుకున్నామండి. పంతులు గారు వచ్చారు, విఘ్నేశ్వర పూజ చేశారండి. ఫస్ట్ మాతోనే చేపించారు విఘ్నేశ్వర పూజ. తర్వాత కలశ స్థాపన, కలశ పూజ, లక్ష్మీ రూపులుగా కాయిన్ పూజ చేయించుకున్నామండి, కుంకుమ పూజ. తర్వాత పంతులు గారు పూజ కోసం వివరించారండి, కొద్దిగా స్టోరీ చెప్పారు. అది శ్రద్ధగా విన్నామండి. కుంకుమ పూజ అయితే అందరం బాగా చేసుకున్నామండి. పూజ అయినాక పేరెంట్ కదా ఒకరికొకరు కుంకుమ బొట్లు పెట్టుకున్నామండి. అలాగే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా పెట్టేసి ఆశీర్వాదం తీసుకున్నామండి. పంతులు గారికి అయితే తాంబూలం ఇచ్చి ఆయనకు కూడా ఆశీర్వాదం చేశారండి అక్షంతలు వేసి. మా కుంకుమ పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం. తర్వాత పాట పాడమన్నారండి. లక్ష్మీదేవి పాట పాడమంటే చూడరమ్మ సత్తులాల పాట అయితే నేను పాడుతున్నానండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సాయంత్రం అయితే కోలాటం ఉందండి. ఉదయం కుంకుమ పూజ, సాయంత్రం కోలాటం అండి. పూజ అయిపోయినాక పంతులు గారు ఎవరు పూజ వాళ్ళకి ఇంటికి పట్టుకెళ్ళిపోమన్నారండి. శుక్రవారం ఎక్కడ పెట్టొద్దన్నారు. అలాగే పల్లెలతో ఇంటికి పట్టుకెళ్ళిపోయామండి. నీళ్ళు ప్రోక్షణ చేసుకుని దేవుడి గుడిలో పెట్టుకోమన్నారండి. ఎవరి పల్లెంతో అయితే వాళ్ళు పట్టుకెళ్ళిపోయారండి. ద్వారానికి బొట్టు పెట్టి ఇంట్లోకి అయితే పట్టుకెళ్ళిపోమన్నారు. అందరూ అలాగే చేసామండి. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సోమునితో బొట్టువట సొంపు కలలకే మరుదు, సోమునితో బొట్టువట సొంపు కలలకే మరుదు. కోమలాంగి ఈ చూరి కుడుతనాచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ ఊడున్నది పతి చూడి కుడుతనాచారి శోభా